2 పీసెస్ యూజ్ చేసి ఒక ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకుంటున్నాము. ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఎడ్జ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇలా టేప్తో ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్కి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 23 ఇంచెస్. 23 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని నడుము వచ్చేసి 20 ఇంచెస్. 20 ఇంచెస్కి టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని టేప్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. 1 ఇంచ్కి డాట్లకి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి ఇలా ఖర్చులకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ టేప్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ వేసుకొని 3 ఇంచెస్ డాట్లకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ వచ్చేసి 4 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది. ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్ నెక్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ని అయితే ఈ మార్కింగ్ బేస్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా వీ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఈ కింద పార్ట్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. 9 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఫ్రాక్కి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్కి ఇలా దీని లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం లెంత్ వచ్చేసి 19 ఉంది. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నాను. సేమ్ ఇది కూడా ఇదే మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా ఇదే మెజర్మెంట్స్తో కట్ చేసేసుకుంటున్నాను. ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని రివర్స్లో వేసుకోవాలి. ఇలా నెక్ని ఏ షేప్లో అయితే కట్ చేసుకుంటాము ఆ షేప్లో పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ సైడ్కి తీసుకొని రివర్స్ చేసుకొని నెక్ కుట్టేసేసుకోవాలి. ఇలా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసేసుకొని రివర్స్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా మర్చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి. ఇలా నెక్ అంతా కుట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. క్లాత్ ని ఫ్రంట్ సైడ్ కి రివర్స్ చేసేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. నెక్ సైడ్ మనం ఎక్కడ దాకా అయితే కుట్టుకుంటామో అక్కడ దాకా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని. ఒక డాట్ వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని
ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ కింద పార్ట్ ని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇలా 2 పీసెస్ తీసుకోవాలి. ఇలా సెంటర్ కి కట్ చేసేసుకొని ఇటు వచ్చేసరికి కాజాలు పట్టి ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఇలా మడ్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని కుట్టేసుకోవాలి. స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా మడ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి. ఈ కింద పార్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని సేమ్ ఫ్రంట్ సైడ్ కుట్టినట్టు కుట్టేసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ పైనే ఫ్రంట్ సైడ్ ని రివర్స్ వేసేసుకోవాలి. రివర్స్ వేసేసుకొని ఈ షోల్డర్ జాయింట్ ఇలా కుట్టేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ని తీసేసుకొని ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా సైడ్ జాయింట్స్ ఇలా చేసేసుకోవాలి. ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని ఇలా సైడ్ జాయింట్స్ ఇలా చేసేసుకోవాలి. ఇలానే తీసుకొని సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. చూడండి అలా టర్న్ అవుట్ అయిందో. ఈ ఎడ్జ్ లో